మీ బిడ్డను కాబట్టి ఏది ఏమైనా ఈ తెలంగాణను కాపాడాలనే బాధతో నేను చెప్తా ఉన్నా. ఇవాళ మీరందరూ ఒకటే ఆలోచన చేయాలి దయచేసి. మనకు పంటలు పండే తెలంగాణ కావన్నా, మత పిచ్చితోని మంటలు లేసే తెలంగాణ కావన్నా? ఏది కావాలి? పంటల తెలంగాణనా, మంటల తెలంగాణనా? వినబడతలేదు. పంటలు పండే తెలంగాణ కావాలి. ఇరుకైనటువంటి సంకుచితమైనటువంటి మత పిచ్చితోని మంటలు మండే రాష్ట్రం అయితే మన భవిష్యత్తు దెబ్బతింటది. ఒకటే ఒక ఉదాహరణ మీకు నేను చెప్తాను. అది నిజమా అబద్ధమా దయచేసి మీ గ్రామంలో ఉండే మేధావులతోని, పెద్దలతోని, చదువుకునే యువకులతోని మీరు చర్చ పెట్టాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఏం జరుగుతుంది ఇలా భారతదేశంలో? ఎటువంటి దరిద్రం కొట్టు వాతావరణం చూస్తూ ఉన్నాం. ఎటువంటి అప్రజాస్వామిక నిరంకుశ పోకడం మనం చూస్తూ ఉన్నాం. దీన్ని సహించుకుంటూ మౌనం పాటించుదామా లేదా పిడికిలెత్తి పోరాడదామా అనేది మన ముందున్న ప్రశ్న. రాష్ట్రం బాగున్నా దేశం కూడా బాగుండాలి, కేంద్ర ప్రభుత్వం కూడా బాగుండాలి. దేశ ఆదాయం పెరిగితే అందులో మనం కూడా భాగస్వాములం కాబట్టి మనం కూడా బాగుపడతాం. కానీ ఈరోజు ఏం జరుగుతూ ఉంది భారతదేశంలో? మాట్లాడుతున్నామని చెప్పి మళ్ళా ప్రజలు నమ్మించే ప్రయత్నం చేస్తున్నాడు. పంటలు కావాలన్నా మంటలు కావాలన్నట. నీవలనే మొత్తం రైతులు కూడా మంట రగులుతుంది. ఇట్లా వరేస్తే ఊరేని పుక్కడి కన్నా ఎవరి పిండి కాదు, ఎవరి పిండికి వరేస్తే ఊరే అని చెప్పి మేము చెప్పినామా? రైతుల కడుపు మండింది, తీసుకపోయి గుద్దుతో మొత్తం దుబ్బాకలో ఉద్దామలో 7వ వీకన్నా 6వ వీక్ ఇవ్వాలి. సన్నపోట్లు వేయాలి, దొడ్డోట్లు లేదని ఎవరు చెప్పిండు? నీ ఫామ్ హౌస్లో సన్నపోట్లు లేక దొడ్డోళ్ళు ఎందుకు వేసావు? నువ్వు నీ ఫామ్ హౌస్లో వరేసినావు ఎందుకు వేసినావు? ఏ రాష్ట్రానికి అమ్ముకున్నావు? ఏ దేశానికి అమ్ముకున్నావు? నువ్వు సబ్సిడీ అన్ని ఎందుకు బంద్ చేస్తావు? హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.